నేను హైడ్రా బాధితురాల్ని. హైడ్రా అంటే పేద ప్రాణాలు తీసేదా? హైడ్రా అంటే బుల్డోజర్లతో పేదల ఇళ్లను కూల్చేదా? హైడ్రా అంటే పేదల ప్రాణాలను తొక్కేదా? ప్రభుత్వం అంటే ఇల్లులు కడతారని చూసారే కానీ ప్రభుత్వం అంటే ఇల్లులు తొక్కేస్తారని ఇప్పుడే చూస్తున్నా. రాహుల్, ఎక్కడున్నావయ్యా? మాట్లాడు. అయ్యా, నేను అశోక్ నగర్ నిరుద్యోగునయ్యా. ఓట్ల కోసం అశోక్ నగర్ వచ్చినప్పుడు మా నిరుద్యోగులతో మీటింగ్ పెట్టారు కదా. ఉద్యోగాలు అంటిరి, నిరుద్యోగ వృద్ధి అంటిరి, ఇవన్నీ ఎక్కడికి పోయాయి? ఇదేనా మీ మాట? ఇదేనా మీ పతనం? నేను రైతు మల్లయ్యని. ఓ రేవంత్ అన్న, నా రైతు భరోసా ఎప్పుడు ఇస్తావు? దీపావళి వాయే, దసరా వాయే, ఇంకా రైతు భరోసా రాకపోయే, ఎప్పుడు ఇస్తావు? 2 కార్లకి ఇస్తాన డబ్బులు ఇవ్వకపోతే ఎట్లా రేవంత్ అన్న? ఓ రాహుల్జీ, నీ మొహమ్మద్ మా రైతుల పట్ల తప్పు. అయ్యా, నేను రేవంత్ రెడ్డి తొక్కేసిన జర్నలిస్ట్ అయ్యా. నేను నిజాన్ని నిర్భయంగా రాస్తున్నానని నా గొంతుకు సంఖ్యలు వేశారయ్యా. ఓ రేవంత్, నేను ఇప్పటి నుంచి నువ్వు చేసే అన్యాయాలన్నీ నా కలంతో సమాధానం చెప్తా. పదండి. నేను లఘుచర్ల బాధితుడిని. నా నుండి ఫార్మా కంపెనీల కోసం భూములు లాక్కుంటుంది, మమ్మల్ని జైల్లో వేస్తుంది, మా మీద లాఠీ చార్జ్ చేస్తుంది. ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా ప్రజా పాలన? ఇదేనా మీ ప్రజా ప్రభుత్వం? ఈ అసమర్థత వల్ల చాలా నష్టం జరిగింది. రేవంత్ రెడ్డి, ఇది ప్రజా పాలన కాదు, విధ్వంస పాలన. ఈ జనవరి 26న మీరు జెండా ఎగరేస్తే ఆ ఎగిరే జెండా సాక్షిగా చెప్తున్నాం, రాజ్యాంగాన్ని గౌరవించని మీకు ఈ తెలంగాణ మట్టిలో స్థానం లేదు. అయ్యా రాహుల్ గాంధీ గారు, ఈ రాజ్యాంగాన్ని సంకన పెట్టుకొని తిరుగుడు కాదయ్యా. మీ ముఖ్యమంత్రి పాలనలో ఉండాలి. మీది రాజ్యాంగ రక్షణ కాదు, రాజ్యాంగ హైదరాబాద్ లో మహిళలపై హింస 31% పెరిగింది. మా మహిళలకు రక్షణ అడిగితే స్వాట్ బృందాలను తెస్తారా? ఇదా మీ అమ్మరాజ్యం? ఇదా మీ ఇందిరమ్మ పాలన? మహిళా శక్తి అని ప్రసంగాలు చేసే రాహుల్, నీ పార్టీ పాలనలో మహిళలు రోడ్ల మీద రక్తం చిందిస్తుంటే నీకు విందులు, వినోదాలు, కౌతులు కావాలా? ఎన్నికల్లో వాగ్దానం చేసిన నువ్వు నీ న్యాయవాదుల్లో నువ్వే రాసావు కదా, we promise to amend the 10th schedule of the constitution and make defection an automatic disqualification of the membership in the assembly or parliament అని. ఇప్పుడు ఏమైంది? ఎక్కడున్నావు? నశించాలి, 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 నశించాలి. जान भी देंगे, खून भी देंगे, तेलंगाना को लूटने वाले रेवंत ప్రశ్నించండి, లేకపోతే రేపు మీ వంతు వస్తుంది. మీరు రాజ్యాంగం వైపు ఉంటారా లేదా రాజ్యాంగ ద్రోహుల వైపు ఉంటారా మీరే తెలుసుకోండి. ఇది అంతం కాదు, కేవలం ఆరంభం మాత్రమే.